ఫాస్ట్‌గా తెచ్చేస్తూ ఉంటారు. బర్త్‌డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారేంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్‌డే ఫాస్ట్‌గా రావాలని ఫాస్ట్‌గా సినిమాలు చేస్తాను. ఓహ్! తెలియకుండా ఉండడానికా 4 సంవత్సరాలు ఎలా జరిగిందో? హ్యాపీ బర్త్‌డే శ్రీ విష్ణు థ్యాంక్ గారు. యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. మంచి ఫుల్స్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హయ్యెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నైన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ పేరు మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం, డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సంహౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలీదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలియదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలేదు, సినిమా హాఫ్ బేక్డ్గా ఉంది, ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్గా 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది. అది కూడా పెద్ద సినిమాయే. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కంగారు పడకండి, మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరికట్టుకుని మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. మేము ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం. హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ బస్టర్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి సూపర్ హిట్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలానే బ్యాక్ టు బ్యాక్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. క్విక్గా చేసేద్దాం మనం. సో నుంచోనే చేసేద్దాం. విష్ణు మైక్స్ పాస్ ఆల్రెడీ చేశారా? ఓకే. విష్ణు గారు, సార్ ఇక్కడ సార్ సినిమా చూసామండి. మీరు 1 man షో అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ. బాగుంది. అయితే మీరు పాత సినిమా పాత పాటలు రిఫరెన్స్ చేసుకున్నారు. అవి ఆలోచన ఎవరిదండి? ఆ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారి సాంగ్ తీసుకోవటం, అవునవును, జేఎన్ జెండా అని ఎక్కువ అంటే సింపుల్ అండి. వాడు ఇంకా పాతకాలపు మనిషి అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆడియన్కి కనెక్ట్ అవుతారు కదా. జేఎన్ సినిమా ఫ్యాన్ అంటున్నాడు,
సో ఇంకా మైండ్ సెట్ పాతకాలంలోనే ఉంది. తర్వాత చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా అదే సిన్సియర్ అనుకుని ఉండే మనస్తత్వం కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని పెట్టిన సీన్స్ అండి అవి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రివ్యూలను పట్టించుకోవద్దు అన్నారు. రివ్యూస్ విషయంలో మీరు ఏమన్నా అన్సాటిస్ఫై ఉన్నారా? లేదండి, లేదు. వాళ్ళ అభిప్రాయం మిమ్మల్ని అడిగారా? ఎవరైనా చెప్పండి. అది 100% వాళ్ళు అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి, తప్పు లేదు. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ వేరేగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అనుకున్నంత ఇది అనిపించకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్గా అది మన ముందు నుంచి చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ యూత్కి, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి ఏదైతే చెప్తున్నానో అక్కడి నుంచి మనకి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేనండి, అంతే. ఓకే. ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయిందన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, అది ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే. సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి అర్జెంట్ వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకున్నట్టే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్నీ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి. మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు డాడీ, అసలు ఏంటి డాడీ మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు, పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి దెబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది, లాక్ వేసుకోలేదు. ఓకే. లాక్ వేయకంటే పంపించారు. ఓకే. ఎవరికి పంపించారంటే మన మీకు వచ్చిందా ఎవరికో లాక్ వెళ్ళితే అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల ఛాంబర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్ మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తూ ఉంటాను. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి ఇట్టిపేస్ట్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ
టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం. అలా పంపుతేనే చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామవారి పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. విష్ణు గారు, సార్ సినిమా చూసాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ చాలా స్పాంటినియస్గా ఉన్నాయి అవన్నీ. కాకపోతే ఇది ఏరే లాంగ్వేజ్ ఎప్పుడైనా రిలీజ్ చేయాలన్నా డబ్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యేలాగా ఉంటుంది అనుకుంటా కదా, అది ఎట్లా మరి ఇట్లా అయితే? సో ఇది ఓన్లీ మన కోసం చేసిన సినిమాయే. సో అంతవరకు ఆలోచించలా. కాకపోతే ఇప్పుడు నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3-4 సినిమాలు చాలా క్లియర్గా చాలా ఈజీగానే ఉంటాయి. సో హ్యాపీగా చేయొచ్చు నెక్స్ట్. యువరాజు అంటే నన్ను ప్రభాస్ రాజు చేసేసాను అంటున్నారు ఏంటి? అంటే అది ప్రభాస్ మీద సెటైరికల్గా ఉన్నట్టు అనిపించింది. సెటర్ కదండి, నేను ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. సో ఈజీ కనెక్షన్ కోసం అనమాట అది పెట్టింది. అవునా? ఈరోజు మీ బర్త్డే సందర్భంగా మృత్యుంజయ్ కూడా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా థ్యాంక్స్. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇది కంప్లీట్ వేరే జానర్, అది వేరే జానర్. సో అది కూడా